చలివేంద్ర కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పేదల పెన్నిధి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సంజయన్న గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మాజీ వైస్ చైర్మన్ మరియు చైర్మన్ గారు వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం సార్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ప్రతి సంవత్సరము శివాజీ యువసేన తరఫున చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఎక్కువ మంచినీళ్ళ బాగా అంటే రద్దీ ఉండే ప్రాంతము, అలాగే బస్ స్టాప్లు కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని గోవికర్ రాములు గారి వారి ఇద్దరు కుమారులు రాజు అండ్ మహేందర్ గారు ఈ యొక్క కార్యక్రమం రోజువారీగా నిర్వహించడం చాలా సంతోషం. దానికి మున్సిపల్ నుండి వాటర్ కూడా మనం చెప్పడం జరిగింది సార్. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఈరోజు జగిత్యాల మంచినీళ్ళబాయి ప్రాంతంలో చలివేంద్ర కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు అన్నగారు సంజయన్న గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది వేసవికాలం, చాలా దూపతో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో కూడా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఛత్రపతి యువసేన కార్యకర్తలందరూ కూడా పాల్గొని మన శాసనసభ్యులు గారి చేతుల మీద ఈ కార్యక్రమం చేసుకోవడం ఏదో మాకు సంతోషకరమైనటువంటి విషయం. అది దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కౌన్సిలర్లకు మా యువసేన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక ఇద్దరి పేరు మీద చేయడం జరుగుతుంది. గోవికర్ రాములు అనే పేరు మీద చేయడం జరుగుతుంది. వాళ్ళ కొడుకు మహేందర్ అని చెప్పని మా కార్యకర్త కూడా, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో రాములు గారు, శంకర్ గారి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్ర ప్రారంభం నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు ఎక్కడ ఉంటున్నాయంటే ఇవాళ పరిస్థితి జగిత్యాల జిల్లా అని చెప్పి మనం వార్తలు చూస్తాం. వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ చేసింది. రెడ్ అలర్ట్ అంటే ఇంకా భయంకరంగా ఉంటుంది, అంటే చాలా జాగ్రత్త. మరి అటువంటి సందర్భంలో ఎండకు పోయినప్పుడు మన శరీరంలో నీరు ఆవిరైపోతుంది. కాబట్టి నీరు ఎక్కువ తాగడం ప్రజలకు అవసరం. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక డాక్టర్గా కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి నీరు ఎక్కువ తాగాలి. మరి నీరు ఇవాళ గ్రామాల నుంచి కావచ్చు, ఇంతకెళ్ళి బయట పోయిన వాళ్ళు, నేనైతే నా కార్లో 2 సీసాలలో స్టీల్ బాటిల్ వల్ల నీళ్ళు పట్టుకొని అందరూ కూడా నీళ్ళ బాటిల్ కొంచెం దానికి బట్టాను చుట్టుకొని మనం బయటకు వెళ్తే మంచిదని చెప్పి సందర్భాలు తెలియజేస్తాం. డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు, 12 రూపాయల 20 రూపాయల రకరకాలు కొనుక్కుంటారు. పేద వాళ్ళ కోసం ఈరోజు ఛత్రపతి శివాజీ అసోసియేషన్ వారి కుటుంబ సభ్యులైన ముఖ్యంగా రాములు శంకర్ కుటుంబ సభ్యులు ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. మా మున్సిపల్ కమిషనర్ గారు, సభ్యులు, అధికారులు ఇక్కడ వాటర్ సప్లై కూడా చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి చలివేంద్రాలు స్వచ్ఛంద సంస్థలు ముందరికి రావాలి. వచ్చిన చోట నీళ్లు, మిషన్ భరిత నీళ్లు వచ్చే విధంగా కూడా అన్ని విధంగా నా సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం. అది గుర్తించే జగిత్యాల పట్టణంలో మొదటిసారి కూడా సేవా కార్యక్రమాల ద్వారా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, పార్టీలోని వర్గాలకు అతీతంగా నాకు చాలామంది సహకరించింది. కాబట్టి జగిత్యాల పట్టణంలోని 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు మెజార్టీ వచ్చింది. 2 సార్లు అయితే అత్యధిక మెజార్టీ ఇచ్చి శాసనసభ్యులుగా గెలిపించారు. మరి అలాంటి సందర్భంలో నేను కూడా అన్ని వర్గాలతో కలిసి ఉంటూ జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా జగిత్యాల పట్టణంలో శాంతి నెలకొని ఉండే విధంగా నా వంతుగా కృషి చేస్తూ అందరూ సహకరించాలని కోరుతాను.